హాయ్ గైస్, హై హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు చందన్. వెల్కమ్ టు చందు వ్లాగ్స్ తెలుగు. నేను నిన్న ర్యాండమ్గా కొన్ని రీల్స్ చూస్తూ ఉన్నాను. ఒక ఫన్నీ థింగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను నిన్న ర్యాండమ్గా ఒక వీడియో చూస్తూ ఉంటే నాకు ఒక వీడియో కనిపించింది. ఆ వీడియో ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు కూర్చొని వేరే వీడియోస్ చూస్తూ దానికి వచ్చే కామెంట్స్ మీద వీళ్ళు కామెంట్స్ పాస్ చేస్తూ ఉన్నారనమాట. అట్లనే ఒక వీడియో చూస్తూ ఉన్నారు. ఆ వీడియో ఏంటంటే ఒక అమ్మాయి స్లీవ్లెస్ డ్రెస్ వేసుకొని డ్యాన్స్ చేస్తూ ఉంది. దానికి వచ్చే కామెంట్స్ ఎట్లుందంటే, చూడ అమ్మాయి ఎట్లాంటి డ్రెస్ వేసుకుంది, ఏంటి అది ఇదని, స్లీవ్లెస్ డ్రెస్ వేసుకున్న ఏంట్రా మీకు అంత బాధ అని చెప్పేసి వీళ్ళు అనుకుంటా ఉన్నారు. అందులో పర్టికులర్గా ఒక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ ఏంటంటే ఒక అతను కామెంట్ చేశాడు, అది చిచి పరువు అంతా తీస్తుంది ఈ అమ్మాయి అని చెప్పేసి. అయితే వీళ్ళు నీ పరువు తీసుకెళ్ళి అమ్మ సంఖ కింద ఎందుకు పెట్టినవరా, అల్టిమేట్గా ఉంది కదా డైలాగ్, అల్టిమేట్ పంచ్ అది యాక్చువల్లీ. నీ పరువు తీసుకెళ్ళి అమ్మాయి సంఖ కింద ఓడబెట్టమన్నాడు రా, నీ పరువు ఎందుకు పోయిందిరా అని చెప్పేసి. భలే ఉంది యాక్చువల్లీ. ఏమన్నా ఎట్లున్నా సోషల్ మీడియా అయితే సోషల్ మీడియా సో సిక్ అండి. ఎట్లున్నా సరే, ఎక్కడున్నా సరే, ఏమున్నా సరే ఒక కాంట్రవర్సీకి లాగి గుంచి ఏదో ఒకటి అంటానే ఉంటారనమాట. సోషల్ మీడియా హాస్ బికమ్ సో సిక్ దిస్ డేస్ యాక్చువల్లీ. ఇప్పుడు సోషల్ మీడియా ఇట్లాంటి టైంలో సర్వైవ్ అవ్వడం అది చాలా 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 కష్టము. ఇట్లా మీద పడిపోతారు ఏది ఉన్నా సరే. ఒకప్పుడు సోషల్ మీడియా అంటే కాంటెంట్ క్రియేషన్ అండి. యూట్యూబ్ అంటే కాంటెంట్ క్రియేషన్, మంచి మంచి కాంటెంట్ ఉంటాయి. ఇప్పుడు కాంట్రవర్సీ క్రియేషన్కే ఉంది. ఎక్కడ చూసినా ఏదో ఒకటి కాంట్రవర్షియల్ టాపిక్ ఉంటుంది. దాని మీద వీడియో వేస్తాడు, వాడు వీడియో చేస్తాడు, అది ఇది మొత్తం అదే నడుస్తుంది. టూ మచ్ ఆఫ్ ఏంటిది హేటెడ్నెస్ అయితే బాగా పెరిగిపోతుంది. ఒకప్పుడు ఇంత రిలీజియస్ వార్స్ అయితే సోషల్ మీడియాలో లేవు. ఇప్పుడైతే మరీ విపరీతంగా వెళ్ళిపోయినాయి. సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పేసి. ఏంటో మరి ఏదైనా రెగ్యులేషన్స్ వస్తాయో ఏంటో మరి తెలియదు, కానీ ఘోరంగా అయిపోతుంది. సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించుకోవడం ఈజ్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. మంచిగా సంపాదించుకోవచ్చు డబ్బులు ఇది. బట్ కొంచెం హ్యాండ్స్ అయితే దాటిపోతుంది, లిమిట్స్ కూడా క్రాస్ అయిపోతున్నాయని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే. అట్లా అయిపోతుంది. ఒకప్పుడు జర్నలిజం అంటే డిగ్రీ ఉండేదండి. ఇప్పుడు జీమెయిల్ లేకుంటుంటే చాలు, మంచి ఒక కెమెరా ముందు పెట్టుకొని అక్కడ వార్తలు ఆన్లైన్లో కూర్చొని, అది కూడా ఆన్లైన్లో కూర్చొని ఆడి నుంచి ఈ న్యూస్ పిక్ చేసుకోవాలి, ఈ న్యూస్ పిక్ చేసుకోవాలి, అవన్నీ ఒక క్యూములేటివ్ ఒక దగ్గర తెచ్చేసి అవన్నీ మంచిగా సెట్ చేసేసి ఈ వీటి చెప్పేసేయాలి. ఈ జర్నలిజం అంటే డిగ్రీ ఉండేది అవసరం లేదు. జీమెయిల్ అకౌంట్ ఉండి ఒక జియో సిమ్ ఉంటుంది చాలు, అందరు జర్నలిస్ట్ అయిపోయారు అనమాట. దట్స్ ఓకే. ఈరోజు యాక్చువల్లీ ఒక చిన్న గుడ్ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఒక వీడియో అయితే చేద్దాం అనుకున్నాను, నేను, ప్రసన్న అండ్ విహాన్. బట్ అన్ఫార్చునేట్లీ ప్రసన్న ఏంటంటే బయటికి వెళ్ళింది, సో ఆ వీడియో అయితే చేయలేకపోయినాను. అట్లీస్ట్ ఒక హెడ్సప్ లాంటి ఒక వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అండ్ చాలా ఇప్పుడే వచ్చింది పార్సల్. అది ఇది కాదు గుడ్ న్యూస్, వేరే చెప్తాను గుడ్ న్యూస్ ఏంటో. ఇది పార్సల్ యాక్చువల్లీ నేను ఒక ప్రోడక్ట్ కొంటా ఉంటే నాకు ఇది విహాన్కి ఒక డ్రెస్ కనిపించింది అనమాట. సూపర్ అనిపించింది నాకు, చాలా క్యూట్ అనిపించింది. అండ్ ఐ వాజ్ రియలీ షాక్డ్ యాక్చువల్లీ. 350 రూపాయలు కంప్లీట్ డ్రెస్ వస్తుందా ఇప్పుడు అని చెప్పేసి షాక్ అయిపోయినా. అంటే మరీ తీసి పడేసే విధంగా ఏం లేదు, రేపు చూపిస్తాను. యాక్చువల్లీ టైం వచ్చేసి 7 అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు బయట లైట్ లేదు, మంచిగా రికార్డ్ చేసి రేపైతే పెడతాను. అండ్ ఈరోజు ఏంటి తెలుసా, ట్యూస్డే ఫైనల్స్. ఈరోజు ఐపీఎల్ ఫైనల్స్, బెంగళూరు వర్సెస్ పంజాబ్. యాక్చువల్లీ హూమ్ డూ యూ థింక్, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నాకైతే ఎందుకో పంజాబ్ అనిపిస్తుంది. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఐపీఎల్స్. ఇది ఈ సీజన్ అయితే 18th సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే నాన్ విన్నింగ్ టైటిల్స్ టీమ్స్ అయితే 2 వచ్చినాయి అనమాట. ఎప్పటి నుంచి 18 years నుంచి ట్రై చేస్తున్నారు. ఆ 2 కూడా ఐపీఎల్ ఫైనల్స్కి అయితే వచ్చినాయి. సో టగ్ ఆఫ్ ఉంటుందన్నమాట. నాకైతే ఎందుకో పంజాబ్ మీద కొడుతుంది, పంజాబ్ కప్పు కొట్టేస్తుంది అనిపిస్తుంది. లెట్స్ సీ. ఒకళ్ళు గెలిస్తే హ్యాపీగా ఉంటారు, ఇంకొకరు అయితే విపరీతంగా హర్ట్ అయిపోతారు. మళ్ళీ 1 year వెయిట్ చేయాలి. 18 years నుంచి ట్రై చేస్తూ ఉంటే ఇప్పుడు ఫైనల్స్కి వచ్చినారు. లెట్స్ హోప్ ద బెస్ట్ టీమ్ విన్స్. అండ్ విహాన్ బర్త్డే వస్తుందన్నమాట. విహాన్ బర్త్డేకి నేను ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి మీకు చాలా వీడియోస్ కూడా చేశాను. విహాన్కి నేను ఒక అల్టిమేట్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. అల్టిమేట్ గిఫ్ట్ ఇవ్వాలని చాలా వీడియోస్ చెప్పాను, చాలాసార్లు కూడా చెప్పాను అనమాట. అల్టిమేట్ గిఫ్ట్ అయితే నేను విహాన్కి బర్త్డేకి ముందే ఇచ్చేసాను అనమాట. ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ. ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను, బట్ ప్రసన్న ఈరోజు లేదనమాట. రేపు మళ్ళీ ప్రసన్నతో కలిపి ఆ వీడియో అయితే చేస్తాను. అండ్ మీరు అందరు చూడాల్సిందే. హ్యాపీనెస్, హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ స్టే ట్యూన్ అండి. అండ్ ఇఫ్ ఇట్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయొచ్చు కదా వీడియోకి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయొచ్చు కదా. లైక్ చేస్తే మీరు జస్ట్ లైకే కాదు, అది మాకు జస్ట్ లైక్ మాత్రమే కాదు, ఒక పాజిటివిటీ మా లైఫ్లోకి తీసుకొచ్చే లైక్ అది. సో ఇఫ్ ఎట్ ఆల్ కుదిరితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ రేపటి వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, సీ యూ.